గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. ఈరోజు నిఫ్టీ 50లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దామండి. అలాగే నిఫ్టీ 50 చార్ట్స్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈరోజు చూద్దాము. ఈరోజు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒక్కటే పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసింది. ఓవరాల్గా అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్ కాంట్రిబ్యూషన్ అనేవి ఇచ్చాయి. అలాగే ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి. ఒక మార్కెట్ మాత్రం స్లైట్లీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అలాగే యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ప్రజెంట్. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఒక్కటి మాత్రం పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క గిఫ్ట్ నిఫ్టీ మాత్రమే కొద్దిగా పాజిటివ్గా 76 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. రేపు గురు పౌర్ణమి అండ్ గురునానక్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్ కూడా హాలిడే ఉంది. అలాగే మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో గవర్నమెంట్ హాలిడే కూడా ఉంది. ప్లస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అన్నీ కూడా సెలవు అనేది ప్రకటించారు. మన స్టాక్ మార్కెట్ కూడా రేపు హాలిడేనే ఉంది. సో గ్లోబల్ మార్కెట్స్లో అన్ని నెగిటివ్గా ఉన్నప్పటికి కూడా గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఒక 76 పాయింట్స్ అరౌండ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఒక్కసారి మనము మార్కెట్ మూడ్ ఇండెక్స్ అనేది చూద్దాము. ఇది ప్రజెంట్ అయితే గ్రీడ్లో మీటర్ అనేది మనకు చూపిస్తుంది. గ్రీడ్ అంటే మనము న్యూట్రల్ కిందగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అంటే మార్కెట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ నుంచి టర్న్ తీసుకొని ఎప్పుడైనా కూడా ఫాల్ అవ్వటానికి అవకాశం ఉన్నట్టు. పీక్ పాయింట్కి ఎప్పుడైతే మార్కెట్ పీక్స్ టచ్ చేస్తుందో అప్పుడు మీకు ఎక్స్ట్రీమ్ గ్రీడ్ జోన్లో ఉంటుంది. అక్కడి నుంచి ఎప్పుడైనా కూడా ఏ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఫాల్ రావడానికి అవకాశం ఉన్నట్టు. ప్రస్తుతానికి గ్రీడ్లో ఉంది. గ్రీడ్లో కూడా ఆల్మోస్ట్ మిడిల్ పాయింట్ కంటే కూడా కొద్దిగా తక్కువగానే చూపిస్తుంది ఇండికేటరు, అరౌండ్ 58 పాయింట్స్. ఎక్స్ట్రీమ్ గ్రీడ్ ఉన్నప్పుడు అరౌండ్ 80-85 పాయింట్స్ వరకు చూపించచ్చు. 58 అంటే గ్రీడ్లో ఉంది, న్యూట్రల్ కింద కన్సిడర్ చేయొచ్చు మనము. ఒక్కసారి నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్దాం. డే చార్ట్ చూద్దాం రండి. ఇప్పుడు నిఫ్టీ 50 డే చార్ట్ చూసినట్లయితే మీరు నిన్న మనము వీడియోలో ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ ప్రకారంగా మనం ఏం మాట్లాడుకున్నామంటే పాజిటివ్ క్యాండిల్ ఆర్ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిందని నిన్న మాట్లాడుకున్నాము. వ్యూ మాత్రం నేను నిన్న పాజిటివ్గానే ఇచ్చాను. బట్ మార్కెట్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. వ్యూ అనేది పాజిటివ్గా ఇచ్చినప్పటికి కూడా మనం ఒక్కసారి డీటెయిల్గా ఏం మాట్లాడుకున్నామో ఒక్కసారి చూద్దాము. వ్యూ పాజిటివ్గా ఇచ్చినా కూడా మనం నిన్న ఏం మాట్లాడుకున్నాము, అరౌండ్ 25,800 అనేది మార్కెట్ టచ్ చేసింది. క్లోజింగ్ వచ్చేసి అరౌండ్ 25,763 దగ్గర క్లోజ్ అయింది. దీనిపైన ఈ క్లోజింగ్ మీద 25,763 అబౌవ్ మార్కెట్ కనుక 15 మినిట్స్ క్యాండిల్ కనుక సస్టైన్ అయితేనే మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి నా వ్యూ అనేది నిన్న ఇవ్వటం జరిగింది. కావాలంటే మీరు అందరు కూడా నిన్నటి వీడియోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ పాయింట్ అనేది నేను క్లియర్గా మెన్షన్ చేశాను. 25,763 అబౌవ్ 15 మినిట్స్ క్యాండిల్స్ కనుక క్లోజ్ అయితేనే, సస్టైన్ అయ్యి క్లోజ్ అయితే పాజిటివ్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను. లేదా సస్టైన్ కాకపోతే నెగిటివ్ డైరెక్షన్లో కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్లో కనుక మార్కెట్ వెళ్ళినట్లయితే ఈ ప్యారలల్ ఛానల్ అనేది ఒక ఫస్ట్ సపోర్ట్గా వ్యవహరిస్తుంది. అలాగే అది కూడా బ్రేక్ అయితే మాత్రం 25,625 వరకు వెళ్ళొచ్చు అని చెప్పాను నేను, నెగిటివ్ వ్యూ. కానీ మనం అనుకున్న లెవెల్స్ కంటే కూడా 25,625ని కూడా సాలిడ్గా బ్రేక్ చేసి ఇంకా లోవర్ లెవెల్లో అనేది మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. 25,597 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. సో ఓవరాల్గా రౌండ్ ఫిగర్ అనేది 25,600కి మనం రౌండ్ ఫిగర్ అనేది తీసుకోవచ్చు. సో ఈరోజు ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ మాత్రం చాలా లాంగ్ బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ ఫార్మేషన్ని చూసినట్లయితే
ఇది ఫర్దర్ కూడా బేరిష్ కంటిన్యూయేషన్ ఉండొచ్చని నేను భావిస్తున్నాను. ఒక్కసారి 15 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందో. ఒక్కసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో వెళ్ళి చూద్దాం. 15 మినిట్స్లో ఫస్ట్ క్యాండిల్ ఈరోజు స్టార్ట్ అయ్యింది ఈ క్యాండిల్ అండి. ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఈరోజు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. సో ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిలే సాలిడ్గా హయ్యర్ లెవెల్స్లో రిజెక్ట్ జరిగి క్లోజింగ్ అనేది లోవర్ లెవెల్స్లో క్లోజ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది హ్యామర్ పడింది, కానీ ఓవరాల్గా క్లోజింగ్ అనేది నెగిటివ్గానే జరిగింది. దాని తర్వాత కూడా ఇంకో కంటిన్యూయేషన్ క్యాండిల్ కూడా హ్యామరే పడింది. కంటిన్యూస్గా కూడా 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ ఒకే దగ్గర సపోర్ట్ తీసుకోవటం అనేది జరిగింది. అది మనం వేసుకున్న ప్యారలల్ ఛానల్లో ఏదైతే లెవెల్ ఉందో 25,694, అంటే మనం ప్రీవియస్ లాస్ట్ 2-3 డేస్ ట్రేడింగ్ సెషన్లో 25,700 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్లో. అదే జోన్లో మల్టిపుల్ క్యాండిల్స్ అనేది మనకి సపోర్ట్ తీసుకుంది. లాస్ట్ ఒక క్యాండిల్ మాత్రం సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసింది. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కన్సాలిడేషన్ జోన్ అనేది కనిపిస్తుంది మీకు కంటిన్యూస్గా 1 2 3 4 5 6 7 8 9 10 ఆల్మోస్ట్ 10 to 11 క్యాండిల్స్ అనేది 25,700ని టెస్ట్ కూడా చేయలేదు. ట్రై చేసిన దగ్గర వరకు రావడానికి, బట్ కన్సాలిడేట్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ ఒక లోవర్ లోస్ని ఫామ్ చేసింది. ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ ఇచ్చి మ్యాక్స్ టు మ్యాక్స్ పుట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఈరోజు నిఫ్టీ 50లో ఈ ఫస్ట్ 4 క్యాండిల్స్లో పుట్ సైడ్ కొద్దిగా మంచి ప్రీమియం సంపాదించి ఉంటారు పుట్ సైడ్ ఉన్నవాళ్ళు. దాని తర్వాత ఈ క్యాండిల్ నుంచి 25,674 అరౌండ్ 145 నుంచి క్లోజింగ్ క్యాండిల్ వరకు ఈ 7-8 క్యాండిళ్లలో అండ్ ఈ మార్నింగ్ 4 క్యాండిళ్లలో మాత్రమే పుట్ సైడ్ చాలా మందికి డబ్బులు అనేది వచ్చి ఉంటాయి. మిగతా ఈ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో ఈ జోను అండ్ ఈ జోన్లో కాల్ సైడ్ ఉన్న పుట్ సైడ్ ఉన్నా కూడా ఎవరు కూడా ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం దొరికి ఉండకపోవచ్చు 100%. సో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో, రేపైతే ఎలాగో మనకి హాలిడే ఉంది గురు పౌర్ణమి అండ్ గురునానక్ జయంతి సందర్భంగా. మనకి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఒక్క నిమిషం అండి. మనకి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 25,500 ఒక మైనర్ సపోర్ట్గా ఉండబోతుంది మనకి. అలాగే మేజర్ సపోర్ట్ వచ్చేసి 25,430 అనేది మేజర్ సపోర్ట్గా ఉండబోతుందండి. 25,500 ఒక మైనర్ సపోర్ట్గా ఉంటుంది. మేజర్ సపోర్ట్ వచ్చేసి 25,430 లెవెల్ అనేది మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఈ లెవెల్ గ్యాప్ డౌన్ వచ్చినా గ్యాప్ అప్ వచ్చినా, గ్యాప్ అప్ వస్తే కొద్దిగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అబౌవ్ 25,625 లెవెల్ పైన కనుక ఓపెన్ అయ్యి సస్టైన్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్లో ఉంటే మాత్రము మళ్ళీ కొద్దిగా పాజిటివ్ డైరెక్షన్లో పైకి వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి ఎక్సెప్ట్ గిఫ్ట్ నిఫ్టీ. సో పాజిటివ్ డైరెక్షన్ ఉండటానికి అవకాశాలు అయితే తక్కువనే కనిపిస్తున్నాయి మనకి. బట్ రేపు ట్రేడింగ్ హాలిడే ఉంది. రేపు ఏవైనా ఈవెంట్స్ ఉండి పాజిటివ్ న్యూస్ ఏమైనా వస్తే ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్లో గ్యాప్ అప్తో కూడా ఓపెన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి. సో నెగిటివ్గా మార్కెట్ కనుక బిహేవ్ చేస్తే సపోర్ట్ లెవెల్స్ అనేది 25,430 దగ్గర ఉంది. అదే పాజిటివ్ డైరెక్షన్లో గ్యాప్ అప్ కనుక వచ్చిందనుకోండి, అబౌవ్ 25,630 పైన కనుక ఓపెన్ అయితే మళ్ళీ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది మనకి 25,700గా ఉంటుంది. ఒక చిన్న క్యాండిల్ ఫామ్ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇన్ పాజిటివ్ సైడ్ ఉంటే 25
25,625 నుంచి 25,700 ఇన్ బిట్వీన్ ఒక చిన్న క్యాండిల్ ఫామ్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. అదే బేరిష్ సైడ్ కనుక కంటిన్యూ అయితే మాత్రం మార్కెట్ 25,430 వరకు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఓవరాల్గా అయితే నెగిటివ్ క్యాండిల్ ఫామ్ కావడానికి ఒక ఛాన్స్ ఉంది అండ్ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ కావడానికి ఒక ఛాన్స్ ఉంది ఇన్ బిట్వీన్ 25,625 టు 25,700 మధ్యలో. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ అనేది నేను ఎండ్ చేస్తున్నానండి. అందరూ కూడా మన ఛానల్కి తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.